యాక్చువల్లీ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మనం ఇండియా ముందు యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు 29 స్టేట్స్ ఉన్నాయి కదా. ఇది యూనియన్ అవ్వక ముందు యాక్చువల్లీ అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అలాగా 584 ఉండేవి. వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. 584 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి ఇండియా మొత్తం. అప్పుడు ఇండియా లేదు, అంటే భారతదేశం అంతే, భారతదేశం అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని కలిపి అన్ని కలిపి బలూచిస్తాను, హైదరాబాద్ అక్కడ కూడా ఒకటి ఉంది యాక్చువల్లీ, అది కూడా ప్రిన్స్లీ స్టేట్. అలా చాలా ఉన్నాయి. అలా లెక్క ఇంకా మన సౌత్ ఇండియాలో ఇప్పుడు నిజాము, జమ్మూ అండ్ కాశ్మీర్, లెక్క 584 చెప్పాలంటే చెప్పలేం కదా. అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిపి మన యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ చేసాం. దాంట్లో ఎక్కువ అంటే ఇంకా తెలుగు వాడుక భాష చెప్పాలంటే అప్పట్లో సామంత రాజులు అని ఎవరు గుర్తుందా? రాజులు, సామంత రాజులు. ఈ సామంత రాజులు అనమాట, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క సామంత రాజు ఉండేవాడు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఒక మేజర్ స్టేట్ ఉంటది, వాళ్ళని కంట్రోల్ చేసేది ఆడు అక్కడ చక్రవర్తి. సో ఇలాగా బట్ అప్పుడు గవర్నమెంట్ ఉండేది కాదు, బ్రిటిష్ రూల్ చేసేది మనల్ని. వీళ్ళందరూ బ్రిటిష్ కి కప్పం కట్టుకునేవారు, ట్యాక్సెస్ కట్టుకునేవారు. బట్ బ్రిటిష్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఇండివిజువల్ గా మనం కంట్రీ ఫామ్ చేసుకుని మనకు కాన్స్టిట్యూషన్, మనకు ఒక ఇది ఫ్రేమ్ వర్క్ ఉంది. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు అన్ని స్టేట్స్ ని, రాజుల్ని మనం ఇప్పుడు చేయలేం కదా. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని సింప్లిఫైడ్ గా ఒక్కొక్క కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిపేసి ఒక స్టేట్ కింద మనం అదే యాక్చువల్లీ అదొకటేను. తర్వాత లింగ్విస్టిక్ బేసిస్ మీద, భాషా ప్రాతిపదిక మీద కూడా మనకి యాక్చువల్లీ భాషా ప్రాతిపదిక మీద ఫామ్ అయిన ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. యాక్చువల్లీ మనం పార్ట్ ఆఫ్ మద్రాసులో ఉండాలి కదా, తమిళనాడులో ఉండాలి. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు నిరాదీక్ష చేసి 1955 లో అనుకుంటాం. మన స్టేట్ ఫామ్ అయింది 1956. ఆయన ఆల్మోస్ట్ 56 days ఎన్నో నిరాదీక్ష చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కదా, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. సో అలాగా అన్ని కలుపుకొని ఒక ఇండియాగా ఫామ్ అయింది. కానీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అంటే కొన్ని రాజ్యాలు మాత్రం ఒప్పుకోలే. మేము కలం అన్నారు స్టార్టింగ్ లో. వాళ్ళ ఇష్టం కదా, మేము కలం అంటారు. అప్పుడు మనం ఎలా ఫ్రేమ్ వర్క్ అవుతుందో మనకు కూడా తెలియదు. కాకపోతే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి హోమ్ మినిస్టర్. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఆయన పేరు కూడా తెలుసు కదా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఆయన ఏం చేశారంటే ఈ కల్ని స్టేట్స్ ఏమేమి ఉన్నాయో యాక్చువల్ ఫస్ట్ కోచిన్ కల్లే, మన సౌత్ ఇండియాలోకి వస్తే కోచిన్ కల్లే, ట్రావెన్కోర్ అనే ఇంకో ఇది ఉంది, తమిళనాడు, కేరళ. ఓకే సార్. సో వాళ్ళు కలలేదు. తర్వాత నిజాం, మన హైదరాబాద్ నిజాం కలలేదు. తర్వాత గుజరాత్ లో జునాగఢ్ అనే ఒక ప్లేస్ ఉంది, అదే ఒక రాజ్యం, వాళ్ళు కలలేదు. కొంతమంది అంటారు మైసూర్ కూడా కలలేదు అంటారు యాక్చువల్లీ. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కలలేదు. సో ఇలాగా కొంతమంది